అందరికీ నమస్కారం. వెల్కమ్ టు another beautiful episode of Snacks. ఇవాళ స్నాక్స్ లో నేను మీకు వెరైటీగా నేర్పించబోతున్న స్నాక్ ఏంటో తెలుసా? కోకోనట్ పార్టీస్. ఏంటి పార్టీలకు వెళ్ళడమే కాదండి, అప్పుడప్పుడు పార్టీస్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోండి. సో అందుకోసం ఇవాళ స్నాక్స్ లో మనం నేర్చుకోబోతున్నాం కోకోనట్ పార్టీస్. సో ఇక ఆలస్యం చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కోకోనట్ పార్టీస్ కి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము, ఉడికించిన ఆలు, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్, కొత్తిమీర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, నూనె. కోకోనట్ పార్టీస్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ కూడా చాలా సింపుల్ గా ఈజీగా అలా మనం నేర్చుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను కోకోనట్ పార్టీస్ అన్నాను కాబట్టి కోకోనట్ తోనే స్టార్ట్ చేస్తాను. ఎస్, ఫస్ట్ ఇలా తురుముకున్న కోకోనట్ ఇందులోకి వేసేసుకుందాం. సో ఇప్పుడు కొబ్బరి తురుము ఇందులో మనం వేసుకున్నాం మిక్సింగ్ బౌల్లో. నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అల్లం పచ్చిమిర్చి కలిపి ఇలా పేస్ట్ చేసుకున్నాను. స్పైసీగా ఉంటుంది. ఎస్, ఈ పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్. ఓకే, అండ్ అలానే కొంచెం టేస్ట్ కి సరిపడా సాల్ట్. అండ్ అట్ ద సేమ్ టైం కొత్తిమీర. యాక్చువల్లీ కొబ్బరి బొండాలు ఎక్కువగా తాగేవాళ్ళు ఏం చేస్తుంటారంటే కొబ్బరి వచ్చినప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదా. అలాంటప్పుడు ఇలా గ్రేట్ చేసి పెట్టుకుని కోకోనట్ ప్యాటీస్ ప్రిపేర్ చేసుకోండి. అసలు చూసారా ఎంత కన్ఫ్యూజ్గా, ఎంత వైజ్గా నేను ఆలోచించాను. కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. వావ్, చూస్తుంటే అర్థమైపోతుంది మీకు ఇక్కడ కోకోనట్ బాగా డామినేట్ చేస్తుంది. ఇలా దీన్ని మనం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ మిక్సింగ్ బౌల్లోకి ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను ఆలు మ్యాష్. సో మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాం. సో ఆలు ఈజ్ అ వెరీ గుడ్ బైండింగ్ ఆబ్జెక్ట్. ఇది వరకు కూడా నేను బోల్డ్ అని సార్లు చెప్పాను. సో అందుకోసమని ఇప్పుడు ఆలుని తీసుకుంటున్నాం. సో ఇందులోకి నెక్స్ట్ నేను లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నా ఇందులో కూడా లైట్గా. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కార్న్ ఫ్లోర్ లైట్గా, ఇది కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు చక్కగా ఇందులో సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా. కావాలంటే కొంచెం స్పైసీగా ఉండాలి, ఎక్కువ స్పైసీగా తింటాం మేము అనుకుంటే ఇందులో కూడా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి, తప్పేం లేదు. సో చక్కగా దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. అంటే ఒక మంచి డవ్ లాగా ప్రిపేర్ అయిపోవాలి ఇది. లైక్ యూనో ఒక మనం చపాతీ పిండి అంతా ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలా అని చెప్పి మరి గట్టిగా కూడా చేసేసుకోకండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీన్ని మనం. ఓకే, సో ఇప్పుడు మన ఆలు టఫ్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అది రెడీ అయిపోయిందండి. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానో తెలుసా? ఈ ఆలుని చిన్న చిన్న ఉండల్లాగా మనం తీసుకుందాం. ఇలా అంటే మనకు కావాల్సినంత క్వాంటిటీ మనం తీసుకోవచ్చు చక్కగా. ఆల్ రైట్, మరి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న కటోరీస్ లాగా మనం ప్రిపేర్ చేసుకుందాం అండి ఇలా. అండ్ ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి స్టఫ్ ఏదైతే ఉందో ఇందులోకి వేసేసుకొని దీన్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేసేసుకుంటే ఇది రెడీ అయిపోయినట్టే. సో ఇలా కోకోనట్ ప్యాటీస్ ని మనం రెడీ చేసుకుంటున్నామండి. 1 after 1 ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం. కోకోనట్ ప్యాటీస్ కి సర్వం సిద్ధం అయిపోయింది. మరి నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? సలసలా కాగే నూనెలో ఈ కోకోనట్ ప్యాటీస్ ని వేయించి అలా తీసుకొని తింటుంటే ఉంటుంది. చెప్పడం ఎందుకు, చేసి చూపిస్తా. సో స్టవ్ వెలిగించేద్దాం.
అండ్ నెక్స్ట్ కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కే లోపు మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న రా ప్యాటీస్ని బ్రెడ్ క్రమ్స్లో డస్టింగ్ చేసుకుంటే పోలే అదిరిపోలే అదనమాట. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం. ఇందులోకి చక్కగా బ్రెడ్ క్రమ్స్ ఇలా వేసేసుకొని ప్యాటీస్ అన్నిటినీ కూడా డస్ట్ చేసి పెట్టుకుంటే ప్రాపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక మనకి మిగిలింది డీప్ ఫ్రై మాత్రమే. ఓకే, సో ఆయిల్ వేడెక్కిపోయిందండి. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రా కోకోనట్ ప్యాటీస్ 1 after 1 ఆయిల్లోకి వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలానే. ఓకే, సో చూసారు కదండి కోకోనట్ ప్యాటీస్ మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. సో కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా, ఇమ్మీడియట్ అండ్ ఇన్స్టెంట్ గా కలర్ చేంజ్ అయిపోతున్నాయి ఇవి. ఎస్, సో ఆయిల్ కొంచెం ఇలా ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి వీటిని మనం తీసేసుకుందాం. ఓకే, నా ఎగ్జైట్మెంట్ కి ఆదులు లేకుండా పోతున్నాయి ఇవాళ, ఆ విషయం నాకు అర్థమైంది. బట్ స్టిల్ ఆ కోకోనట్ ప్యాటీస్ ని చూస్తుంటే ఆ ఎగ్జైట్మెంట్ అలా తన్నుకొచ్చేస్తుంది. సో చూసారు కదా ఎంత చక్కగా కోకోనట్ ప్యాటీస్ ప్రిపేర్ అయిపోయో. ఇప్పుడు వీటి ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో కోకోనట్ ప్యాటీస్ కోసం నేను తీసుకున్నాను ఇలా చక్కగా ఒక ఎల్లో ప్లేట్, మధ్యలో లీఫ్ లాగా ప్లేట్స్ వచ్చేసాయి. సో అవి అండ్ స్పూన్స్ లో ఇవాళ ప్యాటీస్ ని మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ ప్యాటీని స్పూన్ మీద పెట్టేసి దాని మీద ఒక చీజ్ మీద చిట్టి చెర్రీ, వావ్, అండ్ టూత్ పిక్. చూసారు కదా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా కోకోనట్ ప్యాటీస్ గార్నిషింగ్ కూడా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్ని స్పూన్స్ లో ఇలానే మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ చీజ్ తీసేసుకొని ఒక చెర్రీ ఇలా అంతే. సో చూసారు కదండి కోకోనట్ ప్యాటీస్ ఎంత ఈజీగా సింపుల్గా వావ్ అనేలాగా మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని నేను టేస్ట్ చేసేస్తున్నాను. బట్ బిఫోర్ దట్ దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. కోకోనట్ ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, ఉడికించిన ఆలు, కార్న్ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్, కొత్తిమీర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, నూనె. కోకోనట్ ప్యాటీస్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొబ్బరి తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులో ముందుగా ఉడికించుకున్న ఆలు, ఉప్పు, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపేలాగా మిశ్రమం కలుపుకొని చిన్న చిన్న కటోరీలాగా చేసుకుని ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి స్టఫ్ చేసుకుని అన్ని వైపులా క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్యాటీస్ ని బ్రెడ్ క్రమ్స్ లో డస్ట్ చేసుకుని డీప్ ఫ్రై చేసి పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని ఫైనల్ ప్లేటింగ్ లో పైనుంచి చీజ్, ఒక చెర్రీ అండ్ టూత్ పిక్ తో గనక గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ ప్యాటీస్ రెడీ. సో కోకోనట్ ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. ఇంకి పింకి పాంకీ, ఫాదర్ హ్యాజ్ డాంకీ, డాంకీ డై, ఫాదర్ డైడ్, ఇంకి పింకి పాంకీ, పాంకీ. ఏ సో పాంకీ చెప్పింది నన్ను ఈ కోకోనట్ ప్యాటీ తినమని, కాబట్టి నేను ఈ కోకోనట్ ప్యాటీని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మీరు నన్ను చూసి అలా తరించండి. వెరీ గుడ్ యా. అసలు మనం చేసే స్నాక్స్కి తిరుగుంటుందో చెప్పండి. ఏది చేసినా హిట్, సూపర్ హిట్. బట్ యాక్చువల్లీ చాలా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. అండ్ కోకోనట్ స్టఫింగ్ ఏదైతే చేసుకున్నామో అది సూపర్. అండ్ చీజ్ మెల్లగా మెల్ట్ అవుతుంది, అలా మెల్ట్ అయ్యి ఆ టేస్ట్ కూడా రెట్టింపు చేస్తుంది.
వెరీ వెరీ స్మూత్, వెరీ వెరీ సాఫ్ట్. అలా కొబ్బరి తగులుతూ ఉంటే అక్కడక్కడ స్వామి రంగా, అదనమాట సంగతి. సో మీరు కూడా ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి? ఇంట్లో కోకోనట్ ప్యాటీస్ ప్రిపేర్ చేసుకోవాలి. కోకోనట్ ప్యాటీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఏం కంగారు పడకండి, మళ్ళీ ఈ ఎపిసోడ్ ని మీరు యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ మీరు చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. సో ఇవాళ మన స్నాక్స్ లో మనం నేర్చుకున్నాం హౌ టు ప్రిపేర్ కోకోనట్ ప్యాటీస్. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్య సేయింగ్ టాటా, బాయ్ బాయ్.